భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివుని యొక్క ఆరాధనతో పాపాలు నశించి మనసుకు శాంతి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు జాగరణ, అభిషేకం, జపం చేయటం ఎంతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. సకల సౌఖ్యాలను అందించే ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటి? ఈ పండుగ వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథ ఏంటి? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఒకనాడు మేరు పర్వత శిఖరంపై కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది. ప్రభు, భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారు చనిపోయిన తరువాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైంది? దయచేసి నాకు తెలియచేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ బోలా శంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైంది. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరం అవుతుంది, ముక్తి లభిస్తుంది. దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథను చెప్తారు, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఆ అద్భుతమైన కథ పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులు వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చాలా పేదవాడు. తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ విధంగా ఉంది తన పరిస్థితి. కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకుని చెరసాలలో బంధించాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి. చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు. చిత్రబానుడు కూడా ఆ పవిత్ర శివ కథల్లో శ్రద్ధగా ఉన్నాడు. వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి. ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు. కాళ్ళ వేళ్ళ పడ్డాడు. దయచేసి నన్ను ఈ రోజు వదిలేయండి, రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు. ఆ వ్యాపారి అతని మాటను నమ్మి వదిలేశాడు. ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబాను వెంటనే మళ్లీ వేటకు బయలుదేరాడు. జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, మాంసం అన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు. చాలా దాహం మరియు ఆకలి వేసింది. చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు. నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. ఓహో, ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి. జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడటానికి ఇదే మంచి ప్రదేశం. ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.